స్తోత్రం 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 దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవం గల దేవా, కృపగల తండ్రి, కనికరం గల రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా రక్షణకర్తవకు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రభా ప్రతి దినము కూడా నా తండ్రి నాయన వాక్యం ద్వారా బలపరుస్తూ స్థిరపరుస్తూ నా తండ్రి అనేక కార్యాల ద్వారా నా తండ్రి మమ్మల్ని లేవనెత్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ప్రత్యేకించిన తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఎటువంటి వారం ప్రభా నాయన నీ ముందు మేము నిలవబడవలసిన వారం కాదు నా తండ్రి. అయినప్పటికీ కూడా నా తండ్రి ప్రేమను చూపిస్తూ నీ యొక్క నామాన్ని మహింపరుస్తున్న తండ్రి మమ్మల్ని లేవనెత్తుతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి ఈ సమయాన్ని నా ప్రభా శుక్రవార ఆరాధన నిమిత్తం నా తండ్రి ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రం నాయన. మీ యొక్క నామానికి మహిమకరంగా మేము జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నా ప్రభా నాయన ఈ దినమున్న ప్రభా నాయన పాటల ద్వారా మీ యొక్క నామాన్ని మహింపరచుకోండి నాయన. ఇదిగో తండ్రి కీర్తన ద్వారా మీ యొక్క నామాన్ని మహింపరచుకోండి, సాక్ష్యాల ద్వారా మీ యొక్క నామాన్ని మహింపరచుకోండి. ప్రత్యేకించిన ప్రభా నీ సేవకుడు నిలబడి వాక్యం ప్రభా ప్రకటిస్తూ ఉండగా నా తండ్రి నీ యొక్క వాక్యం నా తండ్రి నాయన మా హృదయాల్లోకి చొచ్చుకుని పోలాగా నా తండ్రి మీరే కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రం నాయన. ప్రభా వినటి వలన ప్రభా విశ్వాసం కలుగుతున్నాను నా తండ్రి. ఆ విశ్వాసం నా ప్రభా క్రీస్తు కొరకు వినాలన్న ప్రభా నీవు సెలవిచ్చిన విధంగా నా తండ్రి నాయన ఈ దినమున్న ప్రభా నీ యొక్క వాక్యం కొరకు మన తండ్రి మేము ఆశపడుచుండగా నా తండ్రి కార్యం జరిగించమని అడుగుతున్నాం. అలాగే నా ప్రభా నాయన ఇదిగో తండ్రి మేము సహవాసంగా కూడుకోవాలని ఆశపడుచున్నాం ప్రభా. అయితే నా తండ్రి నాయన ఉన్న పరిస్థితుల ద్వారా నా ప్రభా మరి నా తండ్రి ఆ యొక్క కార్యం నా తండ్రి నాయన మీరు నాయన నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చమని అడుగుతున్నాం దేవా, స్తోత్రం తండ్రి. సమాధానకర్త ఒక దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు మీరు జరిగించండి నా ప్రభా. ఇదిగో తండ్రి అనేక మందిని ప్రభా మీరు దర్శిస్తూ వస్తున్నారు. అలాగే నా ప్రభు ఈ సమయాన్ని మమ్మల్ని కూడా మీరు దర్శించమని నీ యొక్క సేవకుడు వాక్యం వివరిస్తూ ఉండగా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కట్టమని నా తండ్రి విడుదల ప్రభావ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభు మీ యొక్క అద్భుతాలు మీరు జరిగించి మీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రత్యేకంగా నా తండ్రి ఆన్లైన్లో జరుగుతున్న ప్రేయర్లో నా ప్రభు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా వీక్షించడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండువారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. 134వ కీర్తనలో ఉన్నటువంటి ఈ 3 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా మనం గ్రహించవచ్చు. దేవుని సేవకులకు ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా సేవకులారా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయననే సేవిస్తున్నటువంటి సేవకుల కొరకు
చెప్తున్నటువంటి మాటలు. యెహోవా మందిరములో రాత్రి నిలిచుండు వార్లారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. సేవకులు దేవుని మందిరంలో రాత్రి నిలిచి ఉంటారు, వారు దేవుడిని స్తుతిస్తారు అనేటువంటి మాటలు మనం ఇక్కడ మొదటి వచనంలో గమనించగలుగుతాం. దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో సేవకులు రాత్రి పూట్ల కనబడతారు, దేవుని స్తుతిస్తారు, దేవుణ్ణి సన్నుతిస్తారు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. అనగా రాత్రి పూట ఏకాంతమైనటువంటి సమయము దేవునితో గడపడం అనేది సేవకులు చేసేటువంటి పని. 63వ కీర్తనలో 4-5 వచనాలు చూసినట్లయితే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు అని అంటున్నాడు. సేవకులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, వారు పండుకునేటప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. రాత్రి జాములయందు కూడా దేవుణ్ణి ధ్యానిస్తారు. ఆయనని జ్ఞాపకం చేసుకుని ఆయనను ధ్యానించడం ద్వారా మనకు కలిగేది ఏమిటంటే 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అంటున్నాడు. ఆ రీతిగా మనము రాత్రిపూట కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన ధ్యానించేటప్పుడు ప్రాణానికి తృప్తి కలుగుతుంది. మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన ప్రాణానికి తృప్తి కలుగుతుంది. మన భక్తి జీవితంలో తృప్తి అనేది దేవునితో ఏకాంత సమయాన్ని గడిపినప్పుడే మనం అనుభవించగలుగుతాం. ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, నేను పండుకునేటప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, రాత్రి జాములయందు నిన్ను ధ్యానిస్తాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనము దేవుని ధ్యానించటం మాత్రమే కాదు, దేవుని స్తుతించటం మాత్రమే కాదు, దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, గాని మన పిల్లల కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసి పిల్లల ప్రాణము కొరకును నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మోగను ఆకలిగొను వారు మూర్ఛలుచున్నారు. ఇక్కడ మన పిల్లల కొరకు, అనాథ పిల్లల కొరకు మనము దేవుని సన్నిధానంలో ఎప్పుడు మొరపెట్టాలని వాక్యం సెలవిస్తుందంటే, రేయి మొదటి జామున నీవు లేచి దేవునికి మొరపెట్టాలి, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించుము అని వాక్యం సెలవిస్తుంది. భారభరితమైనటువంటి ఆత్మతో మనం ప్రార్థన చేయటం అనేది ప్రాముఖ్యం. ఎవరి కొరకంటే మన పసిపిల్లల కొరకు, మన పిల్లల కొరకు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి మొరపెట్టాలి. వీధులలో ఆకలితో ఉన్నటువంటి మూర్ఛలుతున్నటువంటి పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, అనగా అనాథల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇవి రాత్రి పూట్ల దేవుని బిడ్డలు కనిపెట్టేటువంటి విధానం మనం చూడగలుగుతాం. 2వ మాటగా చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ స్థలమైన పరలోకము వైపు చేతులెత్తి ఆయనను సన్నుతించాలి. దేవుని ఆలయము వైపు, అనగా పరలోకం వైపు మన చేతులెత్తి దేవుని స్తుతించడం అనేది చాలా మంచి ప్రవర్తనగా మనం గ్రహించవచ్చు. ఇదే విలాప వాక్యములో 3వ అధ్యాయం 41వ వచనం చదివినట్లయితే, ఆకాశమందు దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము అంటున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు గనుక ఆయన వైపు మన చేతులను, మన హృదయాల్ని కూడా ఎత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా నీవే మాకు ఆధారము, నీవే మాకు దిక్కు అని దేవుని మీదే మనము ఆనుకుంటున్నాము. ఆయన వైపు చేతులెత్తడం ద్వారా ఆయన మన యజమానుడిని, ఆయన నుంచే మనకు సహాయం కలుగుతుందని కూడా మనం నమ్మి ఆ రీతిగా చేతులెత్తి మనము దేవునికి స్తుతి చెల్లించటము, మొరపెట్టడము చేయాలి. కీర్తనల గ్రంథంలో 141వ కీర్తన 2వ వచనము మనం చూసినట్లయితే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని అంటున్నాడు. నా ప్రార్థన మీ సన్నిధికి ధూపం వలె చేరాలి. నేను చేతులెత్తడం అనేది సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలి. నీ దృష్టికి నా యొక్క ప్రార్థన, నా యొక్క వినయము అంగీకరింపబడును గాక అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ఒకరికి చేతులు చాపుచున్నామంటే మనము నిస్సహాయులము అని గ్రహించిన వారము. మనం దేవుని వైపు చేతులెత్తుతున్నామంటే, ప్రభువా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము, నీవే మాకు సహాయం చేయండి అని ఆయన ఎదుట మన యొక్క వినయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 3వ వచనం చూసినట్లయితే, భూమిని ఆకాశాన్ని సృజించినవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని నిర్వహించుచున్నటువంటి దేవుడు, ఆయన వలన మనము ఆశీర్వదింపబడతాము.
ఆయన సన్నిధిలో నుంచి మనకి దీవెన కలుగుతుంది అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు గనుక ఆయన నుంచే మనకు సహాయం కలుగుతుందని మనము ఖచ్చితంగా నమ్మాలి. 124వ కీర్తనలో 8వ వచనం చదివినట్లయితే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుని నామం వలన, యెహోవా నామం వలన మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. తన సన్నిధి నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటున్నాడు. దేవుని సన్నిధిలో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు తన ప్రజలను. ఎవరైతే రాత్రి కనిపెడతారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే తమ హృదయాలు దేవుని వైపు ఎత్తుతారో, ఎవరైతే తమ చేతులను దేవుని వైపు ఎత్తుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు బలపరుస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. 20వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మనము రాత్రి ఎందుకు గడపాలి? దేవుని సన్నిధానంలో ఆయన ఎందుకు స్తుతించాలి? మనం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయనని ధ్యానించాలి? ఎందుకు ఆయన వైపు చేతులెత్తాలి? ఎందుకు మన పిల్లల కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి మొరపెట్టాలి అంటే, దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయాన్ని పంపిస్తాడు. దేవుడు తన సన్నిధిలో నుండి నిన్ను ఆదుకుంటాడు. దేవుడు అత్యున్నత స్థలములో ఉన్నప్పటికీ నీకు సహాయాన్ని పంపించగలడు, నిన్ను ఆదుకొనగలడు. ఆయన భూమి ఆకాశమును సృజించినటువంటి యెహోవా. అందుకే ఈ 3 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనం దేవుని సేవకులుగా ఉంటూ ఆయన వైపు చేతులెత్తి ఎప్పుడైతే మొరపెడతామో, స్తుతిస్తామో, దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము రాత్రిపూట్ల దేవుని సన్నిధానంలో కొద్ది సమయం మనము కేటాయించి ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు దేవుడు మారుస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వశక్తిమంతుడా, కృప సత్య సంపూర్ణుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పక్షముగా ఉండి నాయన ఈ క్షణం వరకు తండ్రి అనేకమైన మేళ్ళు మా జీవితంలో చేశారు తండ్రి. రానున్న దినాల్లో కూడా తండ్రి ప్రభు మా చేయి విడిచిపెట్టకుండా మాకు సహాయం చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాకు చాలినంత దేవుడవు ప్రభువా. మీ అందు విశ్వసించిన వారిని విడిచిపెట్టని దేవుడవు. మీ మీద ఆధారపడిన వారిని సిగ్గుపడనియని దేవుడవు. మీ వద్ద కూర్చున్న వారిని త్రోసివేయని దేవుడవు ప్రభువా. నీ బిడ్డలను నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా బలపరచబడ్డానికి సహాయం చేయండి. ఇంతవరకు తండ్రి ప్రభువా, మీరు మాకు ఆరాధన క్రమం అంతట్లో తోడై ఉన్నారు. మీ శ్రేష్టమైనటువంటి విడుదలనిచ్చే, బ్రతికించే వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మాకేది అవసరమో తండ్రి ప్రభువా అది మేము వినటానికి, గ్రహించటానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీకు తోడేండును గాక. ఇది నాన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము వాక్యం నుంచి నేర్చుకుందాం. క్రైస్తవులు ఎక్కువగా పాపం గురించి చెప్తారు, ఇంక వారికి వేరే చెప్పడానికి ఏమీ లేదు అని అనుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే పరలోకం అంటేనే పరిశుద్ధమైన స్థలము. ఆ పరలోకంలో నివసిస్తున్నటువంటి దేవుడు అతి పరిశుద్ధుడు. దేవదూతలు ఆయనను నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగుడుతూ ఉన్నాయి. గనుక అలాంటి స్థలంలోనికి ప్రవేశించాలంటే మనము ఈ పాపము ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళగలమా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడైతే, ఆయనున్న స్థలం పరిశుద్ధమైనదైతే అక్కడికి వెళ్ళబోతున్నటువంటి మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ దినాన మనం నేర్చుకుంటున్నటువంటి విషయము ఏమిటంటే, దేవుడు తీర్పు తీర్చే విధానాలు అనేక రీతులుగా ఉంటాయి. క్రొత్త నిబంధనని అనుసరించి దేవుని యొక్క తీర్పులు చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర నుంచి దేవుని యొక్క తీర్పు ప్రారంభమవుతుంది. అపవాదిని, అబద్ధ ప్రవక్తను, ఘట సర్పమైనటువంటి క్రూర మృగాన్ని, ఆ అపవాదిని అనుసరించినటువంటి అనుసరులను, అవిధేయులైనటువంటి వారిని నిత్య నరకాగ్ని అనగా మండుచున్న అగ్నిగుండంలోనికి పడవేయుట ద్వారా దేవుని యొక్క తీర్పు ముగిస్తుంది. అయితే మొదటిగా క్రీస్తు విషయంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. లోకాన్ని చూసినప్పుడు లోకము పాపము చేత కప్పబడి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సెలవిస్తుంది. లోకమంతా పాపం చేత కప్పబడినప్పుడు లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు దాని కొరకు ఒక కార్యం చేయవలసి వచ్చింది. ఆ కార్యమే మనం వాక్యంలోంచి చూస్తున్నాము. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయనను దేవుడు నిర్ణయించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పులు చాలా నిర్మలమైనవి, స్వచ్ఛమైనవి. ఒకరు వేలెత్తి చూపించే అవకాశము ఇవ్వలేనటువంటి వాడు దేవుడు. న్యాయవంతుడు. ఆయన తీర్పులెంతో న్యాయమైనవని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనం చూసినట్లయితే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అని అంటున్నాడు. అగమ్యములంటే ఆయన మార్గముల యొక్క అడుగుజాడలు పసిగట్టడము ఎవరి వల్ల కాదు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యమని అంటున్నాడు. దేవుడు తీర్చేటువంటి ఆ తీర్పు శోధించటము సాధ్యము కాదు. అందుకే ఈ లోకంలో చాలామంది దేవుడేంటి, తన కుమారుణ్ణి శిక్షించడం ఏంటి అని
అర్థం కానిటువంటి స్థితిలో వారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వారికి అర్థం కాదు, దేవుని బిడ్డలుగా మనకు అర్థం అవుతుంది, కానీ లోకానికి అర్థం కావటం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము అర్థం కావటం లేదు. దేవుని యొక్క తీర్పని వారు గ్రహించలేకపోతున్నారు. దేవుడు దేనికి తీర్పు తీర్చాడు, ఏంటి ఆయన యొక్క తీర్పు అని మనం చూసినట్లయితే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా. ప్రేమించిన ఆ లోకం కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత కుమారుడిని పంపించి, లోక పాపమును నీవు నీ మీద వేసుకో, నేను ఆ పాపానికి నీ శరీరములో శిక్ష విధించబోతున్నానని దేవుడు ముందుగానే తన కుమారునికి చెప్పి పంపించాడు. మనం ఈ మాటలు ఒక్కటొక్కటిగా చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క మొదటి తీర్పు తన కుమారుని మీద లోక పాపము నిమిత్తమై తీర్చబడింది అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. ఏ రీతిగా చేశాడు అని మనం చూసినట్లయితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని ఈ మాట గమనించండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మొదటి తీర్పు, యేసుక్రీస్తు యొక్క శరీరమందు లోక పాపానికి దేవుడు శిక్ష విధించాడు. పాపం వలన వచ్చు జీతం మరణమైతే ఆ పాపాన్ని తన కుమారుడి మీద వేసి మరణం అనేటువంటి శిక్ష తన సొంత కుమారుడికి దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక భాగం. యేసుక్రీస్తు తన శరీరమందు పాపానికి శిక్ష భరించాడు. ఇది ఎవరు విధించిన శిక్ష అంటే సాక్షాత్తు దేవుడే విధించినటువంటి శిక్ష. తీర్పు తీర్చాడు దేవుడు. ఇది మొదటి తీర్పు. కృత నిబంధన ప్రారంభం అవటానికి ఈ తీర్పు దేవుడు తీర్చవలసి వచ్చింది. ఎందుకు అనంటే పాపమునకు శిక్ష విధించటం కొరకు. దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆయన లోకాన్ని ప్రేమిస్తే లోకం కొరకు ఏదైనా చేయాలి. ఆయన గొప్ప కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఆ లోకంలో ఉన్నటువంటి పాపానికి దేవుడు శిక్ష విధించి అందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని బలి చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడ చూడండి, పాపములు అని రాయబడలేదు, కానీ పాపము అని రాయబడి ఉంది. సర్వలోకము కూడా దేవునికి అవిధేయత చూపించటం ద్వారా పాపం చేసింది. ఆ లోక పాపమును దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు మీద మోపి, ఒక గొర్రెపిల్ల ఏ రీతిగా అయితే పాప పరిహారార్థ నిమిత్తము బలి చేయబడుతుందో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక మానవాళి పాపము నిమిత్తము ఆయన బలి అయ్యాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ లోక పాపము అనేటువంటి ఆ హెడ్డింగ్ క్రిందకి మనుషులు చేసేటువంటి సమస్త పాపములు ఇమిడి ఉన్నాయి. కనుక ఆయన అందరి పాపములను పాపముగా తన మీద వేసుకుని దాని కొరకు శిక్ష భరించాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. అయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని విశ్వాసులకు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన మరణించింది సర్వలోకం కొరకు, కానీ ఈ పాప క్షమాపణ అనేది ఎవరు పొందుకుంటారంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు.
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు క్షమాపణ పొందుతారు. కార్యం చేయబడింది, ఆయన పాపం కొరకు మరణించాడు. కానీ ఎవరు దాని యొక్క దీవెన, దాని యొక్క ఆశీర్వాదము, ఆ కార్యం యొక్క విడుదల, విమోచన పొందుకుంటారు అంటే యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు అని గుర్తించి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. వారు ధర్మశాస్త్రం క్రిందకు రారు. మనస్సాక్షి ద్వారా వచ్చేటువంటి ఆ నింద, మన హృదయం మన మీద నింద మోపుతుంది మన మనస్సాక్షిని బట్టి. దాని నుంచి కూడా, ధర్మశాస్త్రం నుంచి కూడా మనం వేరయి కృపకు దాసులం అవుతున్నాం. ఒకప్పుడు మనస్సాక్షికి దాసులము, ధర్మశాస్త్రం లేని అన్యజనులందరూ కూడా మనస్సాక్షికి దాసులు. ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రానికి దాసులు. ఇప్పుడు మనమైతే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి కృపకు దాసులముగా ఉన్నాం. గనుక మన మీద ధర్మశాస్త్రం ప్రభుత్వం చేయలేదు, మన మనస్సాక్షి కూడా ప్రభుత్వం చేయలేదు. దేవుడు కృప చేత మనలను రక్షించుకున్నాడు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు. ధర్మశాస్త్రంలో క్రియలు కావాలి, మనస్సాక్షి విషయంలో కూడా క్రియలు కావాలి. అవి చేస్తే వారు రక్షింపబడతారు. కానీ కృపా కాలంలో మనం ఏ కార్యము చేయకుండానే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఒక నిత్యము నిలిచి ఉండేటువంటి కార్యం చేశారు. ఆ కార్యాన్ని మనం నమ్ముతున్నాం గనక ఇది దేవుడిచ్చినటువంటి వరం అని మనం గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచటమే మన యొక్క బాధ్యత. ఇక్కడ అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. కృపచేతనే, క్రియల చేత కాదు. మనం కృపచేత రక్షింపబడిన వారము అని విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకు ఈ మాట ఆయన చెప్పాడు? పాపం మన మీద క్రీస్తుని ఎరగక ముందు ప్రభుత్వం చేస్తుంది. అది ధర్మశాస్త్రానికి లోనైనటువంటి ఇశ్రాయేలు మీదైనా, మనస్సాక్షికి లోనైనటువంటి అన్యజనుల మీదైనా పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఈ పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలి అంటే మనము కృపలోనికి రావాలి. దేవుని యొక్క కృప అనేటువంటి వరము, ఆ వరంలోనికి మనం రావాలి అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కారణము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. 15వ అధ్యాయము 55 నుంచి 57 వరకు చూసినట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము. మరణానికి ముళ్ళు ఏమిటంటే పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. మనస్సాక్షి కలిగిన వారికి పాపం యొక్క బలం ఏమిటంటే మనస్సాక్షి. ధర్మశాస్త్రం కలిగిన వారికి పాపం యొక్క బలం ఏమిటంటే ధర్మశాస్త్రము. గనుక ఇక్కడ మనం చూస్తున్నాము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి ద్వారా దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తే గనక సిలువలో పాపము కొరకు మరణించకపోతే మనము జయము పొందిన వారము కాదు. దేని మీద? పాపం మీద, పాపం వలన వచ్చు జీతమైనటువంటి మరణం మీద. పాపం మీద, మరణం మీద జయాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే పాపాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన. ఆ పాపం వలన వచ్చేటువంటి మరణాన్ని కూడా సిలువలో ఆయన అనుభవించాడు. దేవుని యొక్క శిక్షను, తీర్పును ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరి పక్షంగా అంటే సర్వ లోక మానవాళి పక్షంగా. మరో మాట మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మీద దేవుడే
మన పాపాల్ని మోపి ఆయనను పాపముగా చేశాడు, మన కొరకు శాపముగా చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, పాపమెరుగని యేసుక్రీస్తును. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఎందుకంటే లూకా సువార్త 1:35 ఎందుకనంటే లూకా సువార్త 1:35 అక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని మరియతో దూత చెప్పడం మనం చూస్తా ఉన్నాం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధుడు గనుక, ఆయనలో పాపం లేదు గనుక, దేవుడే ఆయనను ఒక బలి పశువుగా ఈ లోకానికి పంపించాడు. దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దానిని స్పష్టంగా తెలియజేయడం కొరకు పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతిని మనం సంపాదించుకుంటున్నాం. ఎందుకనంటే పాపమెరుగని యేసుక్రీస్తుని మన కోసము, ఈ గ్రహింపు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. రక్షణ పొందటానికి ఈ గ్రహింపు కావాలి. ఎవరి కోసము యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు అంటే నీ కోసము, నా కోసము. ఇది మనం స్పష్టంగా గ్రహించకపోతే మనకు రక్షణ లేదు, దేవుని యొక్క నీతి మనకు కలుగదు. అందుకని ఆయన అంటున్నాడు, మన కోసము పాపముగా చేసెను. మన కోసం పాపముగా చేశాడు. ఎవరిని అంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నా కోసము, నీ కోసము పాపముగా దేవుడు చేశాడు అనే విషయాన్ని గ్రహించాలి. అదే రీతిగా మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. ఇక్కడ పాపానికి తీర్పు మాత్రమే కాదు గాని సాతానుకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఒకే సమయంలో ఇద్దరికి తీర్పు తీర్చబడింది. ఒకటి లోకానికి, రెండవది లోకాధికారికి. ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 13:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. జరిగింది అని ఎందుకు చెప్పలేదంటే, ఇంకా పాపంలో బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు గనక, వారు కూడా క్రీస్తుని గురించినటువంటి సువార్త విని రక్షణ పొందాలి గనుక జరుగుచున్నది అని అంటున్నాడు ఆయన. ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యము. ప్రతిరోజు సువార్త ప్రకటింపబడుతుంది. ప్రతిరోజు దేవుడు హృదయాల్లో కార్యాలు జరిగిస్తున్నాడు. వారి పాపముల నిమిత్తం వారిని ఒప్పిస్తున్నాడు. లోకానికి తీర్పు జరుగుచున్నది. ఏంటి ఆ తీర్పు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు లోక పాపము కొరకు మరణించాడు. ఎవరైతే ఈ మాట నమ్ముతారో వారు దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నారు. లోకానికి తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును అంటున్నాడు. ఎవరు ఈ లోకాధికారి? ప్రభువే చెప్పాడు, లోకాధికారి అపవాది అని. యోహాను సువార్త 14:30 చదివినట్లయితే, ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు. అపవాదితో క్రీస్తుకి ఇంకా సంబంధం లేదు. ఎందుకంటే అపవాది పాపాన్ని బట్టి లోకం పైన అధికారం కలిగి ఉన్నాడు. ఎవరు పాపం చేస్తారో వారు అపవాది యొక్క అధికారం క్రింద బ్రతుకుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:9 చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలోనూ ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడుతుంది. ఎలా అంటే, దేవుని పిల్లలు పాపము చేయరు, పాపము చేయజాలరు. కానీ సాతాను పిల్లలు పాపము చేస్తారు, పాపము చేయాలనేటువంటి ఆశ
వారిని ప్రతిరోజు నడిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని పిల్లలమైన మనము పాపానికి దూరంగా ఉంటాం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటాం. కానీ దేవుని ఎరగని వారు పాపములోనే బ్రతుకుతారు, పాపము చేస్తూ బ్రతుకుతారు. ఇది లోకంలో ఉన్న వారికి, ప్రభువులో ఉన్న వారికి తేడా. అయితే ప్రభు బిడ్డలు పాపం చేయరా అంటే, అపవాది చేత శోధింపబడినప్పుడు కొందరు పాపంలో పడతారు. వారు వెంటనే గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతారు. ఈ మాట వినే కొంతమందికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు మనం చేసే గత పాపాల కొరకు మరణించాడా, ప్రస్తుత పాపాల కొరకు మరణించాడా, లేదా భవిష్యత్తులో చేయబడేటువంటి పాపాల కొరకు మరణించాడా అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒకటే సమాధానము, ఆయన నిత్యము నిలిచి ఉండే ఒకే ఒక బలిని ఆయన చేశాడు. వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు అనగా ఆయన చేసినటువంటి ఆ బలియాగము, యేసుక్రీస్తు యొక్క మరణము సదాకాలము నిలిచేటువంటి ఒకే ఒక బలిగా తను తాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు తను తాను బలిగా అర్పించుకున్నటువంటి ఆ బలి గతంలోను, ప్రస్తుతంలోను, భవిష్యత్తులోను మానవులు చేసే పాపాన్ని క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి బలి. అందుకని అక్కడ స్పష్టంగా ఆయన రాస్తున్నాడు, ఈయన అయితే పాపము నిమిత్తమై సదాకాలము, అంటే సదాకాలం అనేటువంటి మాటలు గతం వస్తుంది, ప్రస్తుతం వస్తుంది, భవిష్యత్తు వస్తుంది. సదాకాలము కూడా నిలిచి ఉండేటువంటి బలి యేసుక్రీస్తు ఒక్కసారి సిలువలో చేశాడు. అలా కాకపోతే యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన అంగీకరించిన వారి పాపాలను క్షమిస్తాడు. తరువాత పుట్టిన వారు చేసినటువంటి పాపాల కొరకు ఆయన తిరిగి మరలా మరణించవలసి వస్తుంది. ఆ రీతిగా పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో పాపముల నిమిత్తం బలి అర్పించాలని దేవుడు పెట్టినటువంటి నియమాన్ని బట్టి ప్రతి సంవత్సరము కూడా యాజకులు తమ పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు బలులు అర్పించేవారు. అది ఎందుకు అర్పించేవారంటే, ఆ బలి గతంలో చేసేటువంటి పాపములే క్షమించగలిగింది. మరలా చేసేటువంటి పాపాలకి మరలా వారు బలి ఇవ్వవలసి వచ్చేది. కానీ యేసుక్రీస్తు అయితే సదాకాలము నిలిచేటువంటి ఒకే ఒక్క బలిగా తను తాను అర్పించుకుని అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను అని అక్కడ రాయబడి ఉంది. అప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్నది ఏమిటంటే, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని, దేవునితో సమానుడు గనుక దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన కనిపెడుతున్నాడు. దేనికంటే ఆయన శత్రువులను తనకు పాదపీఠములుగా దేవుడు చేసే వరకు. ఈ లోకాధికారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. శత్రువైనటువంటి సాతాను క్రీస్తు యొక్క పాదముల క్రింద పీఠముగా ఉంటాడు. అందుకనే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని రాయబడి ఉంది. ఆయన శీఘ్రముగా సాతానును తన కాళ్ళ క్రింద త్రొక్కబోతున్నాడు. నిత్య దృష్టిలో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహానుకి దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ప్రతిదీ కూడా ఆయన దృష్టిలో నెరవేర్చబడింది. ఆయన నిత్యుడగు తండ్రి గనుక గత పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్తు పాపాలు కూడా క్షమించినవాడు, క్షమించగలిగేవాడు. వాటి కొరకు ఒక శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు భరించాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. గతంలో చేసిన, ప్రస్తుతం చేసిన, భవిష్యత్తులో చేసిన మనము ఒప్పుకున్నట్టు ద్వారా మన పాపాలు క్షమింపబడతాయి. యేసుక్రీస్తు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. సదాకాలము నిలిచేటువంటి ఆ బలిని బట్టి ప్రభు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. అలా అని పశ్చాత్తాపంతో కాకుండా వేషధారణతో మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించడు. కానీ పశ్చాత్తాపంతో, యథార్థ హృదయంతో, తిరిగి తప్పు చేయను అనేటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గర మనం ఒప్పుకుంటూ కడగబడుతూ ఉండాలి. ఎందుకంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే,
మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన మన పాపములను క్షమించి, ఎప్పుడు క్షమిస్తాడు అంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేయును అని అంటున్నాడు. ఇది పాపము చేసిన వారు ఒప్పుకుంటే క్షమింపబడతారు. అయితే రక్షింపబడిన వారు పాపము చేయకూడదు. ఒకవేళ వారు చేసినట్లయితే దేవుడు తన క్షమాపణ ఎవరిని బట్టి ఇస్తున్నాడు మనకి అని అంటే 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు మన పాపములకు శాంతికరమై ఉన్నారంటే యేసుక్రీస్తు. మనం తప్పు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పాపములను క్షమించండి, శోధింపబడి బలహీనతను బట్టి నేను అపవాదికి లొంగిపోయాను, సాతాను నన్ను ప్రేరేపించుట ద్వారా నా మనస్సు నిలుపుకోలేక నేను పాపం చేస్తున్నాను, క్షమించండి అని దేవుని దగ్గర నిజమైన పశ్చాత్తాపంతో నీవు మొరపెట్టినట్లయితే మన పాపములకు శాంతికరముగా యేసుక్రీస్తు ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు గాని అక్కడ ఆయన అంటున్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. లోకములో ఉన్న ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసయ్యా నా పాపములను క్షమించు అని అడిగితే యేసుక్రీస్తు క్షమిస్తాడు. విశ్వాసుల పాపములను క్షమిస్తాడు. లోకములో ఉన్నవారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకుంటే వారిని కూడా క్షమిస్తాడు. ఆయన క్షమించేటువంటి ప్రభువుగా ఉన్నాడు. గనుక గతంలో చేయబడినటువంటి పాపాలు ఆయన శిలువ బలియాగం ద్వారా క్షమింపబడ్డాయి. ప్రస్తుతము ఒకవేళ బలహీనతను బట్టి పాపం చేస్తే ఆ పాపమును కూడా క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉన్నాడు. భవిష్యత్తులో పాపం చేస్తామో చేయమో మనకు తెలియదు, కానీ ఒకవేళ చేస్తే వాటిని కూడా క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మూల్యాన్ని చెల్లించాడు. సదాకాలము నిలిచి ఉండేటువంటి బలిని ఆయన చెల్లించాడు. సాతానుడు కొన్నిసార్లు మన మనస్సులో పెట్టేటువంటి తలంపులు ఎలాంటివంటే, నేను రక్షణ పొందాను గనుక, చేయకూడనటువంటి తప్పు చేశాను గనుక ఇంకా దేవుడు నన్ను క్షమించడు అని మనల్ని మనం నిందించుకొని చీకటి జీవితానికి అప్పగించుకోవడానికి కాదు ప్రభు మనం పిలిచింది. మనం తప్పు చేశామనేటువంటి ఎరుక ఎప్పుడైతే మన హృదయంలో కలుగుతుందో, ఇది దేవుని దృష్టిలో సరికాదని నీవు ఎప్పుడైతే గమనిస్తావో వెంటనే దేవుని దగ్గర మనము అది ఒప్పుకోవాలి. నోటి ద్వారా పాపము, కళ్ళ ద్వారా పాపము, మనస్సులో తలంపుల్లో పాపము, శరీరంలో పాపము, దేవుడు క్షమిస్తాడు. యథార్థంగా పశ్చాత్తాపంతో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడుగుతాడు అనేది సువార్త. ఎందుకనంటే ఒకవేళ యేసుక్రీస్తు యొక్క మరణము నీ గత, ప్రస్తుత, భవిష్యత్తు పాపాలని క్షమించకపోతే అది సదాకాలం నిలిచేటువంటి బలి ఎలా అవుతుంది? గతానికి సంబంధించింది అవుతుంది, లేదా ప్రస్తుతానికి సంబంధించింది అవుతుంది. కానీ అది సదాకాలం నిలిచేటువంటి బలిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే మన రక్షణ నిశ్చయమైనది, స్థిరమైనది అని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కసారి ఆయన బిడ్డలమైన తర్వాత మనలను ఆయన క్షమించాడు. మనము తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడమే. అలా అని చెప్పి దీనిని తప్పుగా అర్థం చేసుకునకండి. ఆయన కృపతో మనం ఆటలాడుకోకూడదు. చాలా మంది హేళనగా ఏమని చెప్తారంటే, పాపం చేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటే సరిపోతుంది, ఆయన క్షమించేస్తాడు. అంత సులువు కాదు ఈ విషయం. ఒప్పుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నీవు తప్పు చేశావని నీవు గ్రహించినప్పుడు. ఆ గ్రహింపు రావటంలోనే నీలో పశ్చాత్తాపం ప్రారంభం అవుతుంది. అది నిజమైన పశ్చాత్తాపం అయితేనే ప్రభు క్షమిస్తాడు. ఊరికిన వచ్చి ఆయనతో ఆటలాడడానికి నన్ను క్షమించు, నన్ను క్షమించంటే ఆయన క్షమించడు. పశ్చాత్తాపం నిజమైనదా కాదా? పశ్చాత్తాపంలో ఇద్దరు వ్యక్తులను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే యూద ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు, పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ యూద ఇస్కరియోతు ఉరిపోసుకున్నాడు. పేతురు ప్రభు చేత క్షమింపబడి
సంఘ స్థాపకుడయ్యాడు. ఈ రెండు విషయాలు గమనించాలి. యూదాలో ఉన్న పశ్చాత్తాపం ఎలాంటిది? నీతిమంతుడిని నేను అప్పగించాను అని పశ్చాత్తాపడ్డాడే తప్ప నా పాపం క్షమించని ప్రభు దగ్గరికి రాలేదు. కానీ పేతురు ఆయనను నేను ఎరుగను అని ముమ్మారు బొంకిన తర్వాత తన హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపంతో ఆయన గోడ వైపు తిరిగి బోరున ఈడ్చి పశ్చాత్తాపడ్డాడు అని రాయబడి ఉంది. ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపడ్డాడు. అందుకే క్షమించాడు దేవుడు. కనుక పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు. ఊరికిని ఆటలాడుతున్నట్లుగా ఆయన దగ్గరికి వచ్చి ఆ తప్పు చేశాను, క్షమించే ప్రభువా, నేను క్షమింపబడ్డాను, మరలా వెళ్ళి పాపం చేస్తాను ప్రభువా, మళ్ళా నన్ను క్షమించను వెళ్ళి అడుగుతాను అనేటువంటి ఆటలు దేవుని దగ్గర ఆడడానికి వీల్లేదు. ఎందుకంటే కృపతో మీరు ఆటలాడడానికి వీల్లేదని ఈ వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆయనకు తెలుసు మనుషుల యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు గనుక నిజమైన పశ్చాత్తాపంతో వీరు వస్తున్నారా లేకపోతే వేషధారణతో వస్తున్నారా అనేది దేవుడికి తెలుసు. మనం అనుకున్నంత సులువు కాదు దేవుని యొక్క క్షమాపణ. ఆయన క్షమిస్తాడు. నిజముగా ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తాడు. నేను పాపం చేశాను, ఇది తప్పు, మరలా నేను చేయకూడదు అనేటువంటి పశ్చాత్తాపం నీలోనికి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. కనుక యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి ఆ త్యాగము సదాకాలము నిలిచేటువంటి బలి. గత పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్తులో చేపడేటువంటి పాపాలకి కూడా ఆయన ఒకేసారి మూల్యాన్ని చెల్లించాడు. అయితే మనము ఆయన కృపలో ఎదగాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనము ధర్మశాస్త్రానికి కాదు కృపకు లోనైన వారము. కనుక పాపము మన మీద ప్రభుత్వం చేయలేదు. ఇదిగో నీవు తప్పు చేసావు గనుక నీవు చస్తావని మన మీద ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే మనం తప్పు చేసిన ప్రభు క్షమించటానికి తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఇది మనం మర్చిపోకూడదు. మరలా మనం మన తప్పు గురించి మరణించవలసిన పని లేదు. మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ప్రస్తుతము భవిష్యత్తులో కూడా ఆయన యొక్క బలి మనల్ని క్షమిస్తుంది. కానీ ఎలా అని మనం చూసినట్లయితే ఆయన దగ్గర మనం పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్టు ద్వారా ఈ మాటల ద్వారా ప్రాముఖ్యంగా తెలియజేయాలనుకున్నది ఏమిటంటే, దేవుని యొక్క న్యాయమైన తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులలో మొదటి తీర్పు దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు. లోకాధికారి అయినటువంటి అపవాదికి తీర్పు తీర్చాడు. దేని ద్వారా అంటే శిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా. లోక పాపానికి ఆయన తీర్పు తీర్చాడు. లోకాధికారి అయినటువంటి సాతానుకు ఆయన తీర్పు తీర్చాడు. తీర్పు అంటే దేవుని యొక్క శిక్ష తన కుమారుడైన యేసుక్రీస్తు మీద దేవుడు వేశాడు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. ఎవరి శిక్ష? దేవునికి మనకి సమాధానాన్ని తీసుకురావడం కోసం శిక్ష పొందవలసి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పాపి అయినటువంటి మనిషి దేవునితో సమాధానపరచబడాలి అంటే ఈ పాపము నిమిత్తము శిక్ష జరగాలి. ఎవరు ఈ శిక్షను భరించారంటే ప్రభువైన యేసుక్రీస్తు మన శిక్షను భరించాడు. అందుకే ఆయన మనకి దేవునికి మధ్యవర్తిగా నిల్చున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మనకి కూడా మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. మన శిక్షను భరించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనలను దేవునితో సమాధానపరిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మధ్యవర్తి. ఆయన లేకపోతే మనము దేవుని దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేము. ఎందుకంటే ఆయనకి మనకి మధ్యన పాపం అనేటువంటి అడ్డు కూడా ఉంది. దానిని పగులుగొట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మధ్యన ఉన్నాడు గనుక ఆయన ద్వారా మనం తండ్రి యొద్దకు వెళ్ళగలుగుతున్నాము, వెళ్ళి మొరపెట్టగలుగుతున్నాము. అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టగలుగుతున్నాం. ఆయన కరుణాపీఠం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. క్రీస్తే గనక మధ్యలో లేకపోతే దేవునిని మనము సమీపించలేము. ప్రార్థన ద్వారా మోకరించి తండ్రితో మాట్లాడగలుగుతున్నాము. దేవుడు మన ప్రార్థన వింటున్నాడంటే మధ్యన యేసుక్రీస్తు నామం ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు వింటున్నాడు.
ఆయనను బట్టి మనము దేవునితో సమాధానపరచబడ్డాము గనుక మొదటి తీర్పు దేవుడు తన కుమారునికి తీర్చాడు. ఎవరిని బట్టి అంటే లోక పాపాన్ని బట్టి. ఎక్కడ తీర్పు తీర్చాడంటే సిలువలో ఆయనను బలి చేయుట ద్వారా, ఆయనను మరణానికి అప్పగించుట ద్వారా. ఎందుకు అప్పగించాడో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు, మన కోసము ఆయన శిక్ష భరించాడు. యేసుక్రీస్తు పాపముల కొరకు ఆయన మరణించాడని బైబిల్లో ఎక్కడా ఉండదు. లోక పాపముల కొరకు ఆయన మరణించాడని ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టిందే పరిశుద్ధుడిగా పుట్టాడు, ఆయనలో పాపం లేదు గనుక ఆయన మరణించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపాలను తన మీద మోసుకొనడానికి, ఆ పాపం వల్ల వచ్చినటువంటి శిక్షను తన మీద భరించడానికి. అలా భరించుట ద్వారా ఎవరైతే ఈయన నా పాపముల కొరకు మరణించాడు అని ఒప్పుకుంటారో, ఆ ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని క్షమించి దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇది ఎందుకు సాధ్యమైంది అంటే దేవుడు తీర్చినటువంటి తీర్పును బట్టి. మొదటి తీర్పు తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఒక గొర్రె పిల్లగా ఆయన బలి చేశాడు. ఆయన ద్వారా మనం దేవునితో సమాధానపడ్డాము. దేవుని తీర్పు ఎందుకు అంటే తనతో సమాధానపరచుకోవడానికి. ఒకవేళ యేసుక్రీస్తే మరణించకపోతే మనం దేవుని యొక్క ఉగ్రతకు అర్హులం, ఆయన కోపానికి అర్హులం, నిత్య నరకాగ్నికి అర్హులము. అయితే యేసుక్రీస్తుని మనం విశ్వసించాము గనుక ఆయన మనల్ని క్షమించి ఈ నిత్య జీవాన్ని మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు యేసుక్రీస్తు ద్వారా మీ పాపములు క్షమింపబడతాయి, మీరు రక్షింపబడతారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే అపోస్తులైన పౌలు జైలాధికారి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏమని అడిగాడు జైలాధికారి అనంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనేటువంటి ప్రశ్న వేశాడు. అందుకు పౌలు చెప్తున్నటువంటి మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మనము మన ఇంటి వారు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచేవారు చేసేది ఏమిటి అనంటే 33వ వచనంలో, రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిజం పొందిరి. విశ్వసించే ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమిటంటే బాప్తిజం తీసుకోవాలి, అప్పుడు మనం రక్షింపబడతాం. అందుకని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఈ జైలధికారి ఏం చేశాడు? మొదటిగా యేసుక్రీస్తుని నమ్మాడు, ఆయన కుటుంబము నమ్మారు. నమ్మి వారు అక్కడితో ఆగిపోలేదు, కానీ క్రింద వచనంలో చూస్తే అతను అతని ఇంటి వారు కూడా బాప్తిజం పొందినట్లుగా చూస్తా ఉన్నాం. బాప్తిజం పొంది ఏం చేశారు? 34వ వచనంలో క్రింద భాగంలో చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై ఆనందించెను అని రాయబడింది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలోకి ప్రవేశించేది ఏమిటంటే ఆనందం. చీకటి బ్రతుకు తొలగిపోయింది, వెలుగులో మనం బ్రతుకుతాం. దేవుని యొక్క కృపా సమాధానములు మనకు తోడుగా ఉంటాయి కనుక ఆ సమాధానాన్ని బట్టి సంతోషం. ఈ లోకంలో మానవుడు అనుభవించలేకపోతున్నది ఏమిటంటే సమాధానం. అది ఎంత డబ్బున్నా ఎంత హోదా ఉన్నా మనిషి అనుభవించలేడు. తాత్కాలికమైన సమాధానాన్ని తన చుట్టూ సమకూర్చుకుంటాడు, కానీ శాశ్వతమైన సమాధానాన్ని పొందుకోలేడు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, బాప్తిజం తీసుకుని రక్షణ పొందుట ద్వారా జీవితంలోనికి ప్రవేశించేది ఏంటంటే ఆనందము, సంతోషము, సమాధానం. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అని వాక్యం సెలవిస్తుంది. ఈ సమాధానం నీకు కావాలా? నీ కుటుంబానికి కావాలని నీవు ఆశపడుతున్నావా? అపోస్తులైన పౌలు చెప్పిన మాటే మీకు కూడా చెప్తా ఉన్నాను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుని యొక్క ఆనందము, సంతోషము, సమాధానం మీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. ఈ మాటలు వింటుండగా దేవుడు మీ హృదయాన్ని తెరుచునుగాక. తెరవబడినటువంటి వారు రక్షణ పొంది ప్రభు యొక్క కుటుంబంలోనికి రావాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. రక్షింపబడిన వారు గ్రహించవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క బలి సదాకాలము నిలిచేటువంటి బలి గనుక
నీవు రక్షణ పొందిన తర్వాత ఒకవేళ తప్పు చేసి ఇంకా తప్పులోనే బ్రతకవలసినటువంటి పని లేదు, కానీ నీవు పశ్చాత్తాపపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని నూతనంగా కొనసాగించు. క్షమించమని దేవుడిని అడుగు. ఆయన క్షమించి నీ సకల దుర్నీతిని ఆయన పవిత్రపరుస్తాడు, నూతన పరుస్తాడు. తిరిగి నీవు మరలా ఆయనతో సమాధానం కలిగి జీవించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ మనసులో పెట్టుకొని, దేవుడు తన కుమారునికి తీర్పు తీర్చాడు. ఆ తీర్పు నీవు పొందవలసింది, నేను పొందవలసింది. ఆయన ఖడ్గము నీ మీద నా మీద పడవలసింది, కానీ ఆయన కుమారుని మీద పడింది అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. నిన్ను ప్రేమించి తన కుమారుని ఆయన బలి చేశాడు. ఆ ప్రేమని నీవు అర్థం చేసుకొని, ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించిన మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానని చెప్పి ప్రభువుకు సమర్పించుకుందాం. మన పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. అది గత పాపముల కొరకు, ప్రస్తుతము భవిష్యత్తులో కూడా మనం ఏదైనా పొరపాటు చేస్తే క్షమించమని అడిగే అవకాశం దేవుడు మనకు కలుగజేశాడు. మన రక్షణ నిశ్చయమైనది. దానిని మన యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. యేసుక్రీస్తు బలి సదాకాలం నిలిచేటువంటి బలి. దేవుడే ఈ తీర్పు తీర్చాడు. ఇది మొదటి తీర్పు అని మనం గ్రహించి ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. మన పాపములను మనం ఒప్పుకుందాం. ఆయన చేత కడగబడదాం. సమాధానపడి ఆయన యందు విశ్వాసంతో మనము జీవితం. దేవుని యొక్క ఆనందము, సంతోషము, సమాధానము మనందరికీ తోడై ఉంటుంది. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ మాటలు మాకు తెలియజేశారు నాయన. నిత్యము నిలిచుండేటువంటి ఒక బలిని మీరు అర్పించి ఈ లోకానికి తీర్పు తీర్చారు. ఈ లోకాధికారికి నాయన మీరు తీర్పు తీర్చారు. పాపానికి తీర్పు తీర్చారు ప్రభువా. మమ్ములను శిక్ష నుంచి తప్పించారు. మా మీద పడవలసిన తీర్పుని తండ్రి ప్రభువా మీరు తొలగించారు. క్రీస్తు యేసులో ఉన్న మాకు ఏ శిక్షా విధి లేకుండా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఆత్మలో వారు అనుభవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరి అవసరత తీర్చండి. ప్రతి ఒక్కరి బాధను, వేదనను, చింతను, కలవరాన్ని నాయన హృదయం నుంచి తొలగించి ఈ ఆత్మీయ సంతోషం వారి హృదయంలో నింపుకొని ప్రభువా మీ యందు నిరీక్షణ కలిగి నీవు చేయి విడిచిపెట్టిన దేవుడు అని గ్రహించి మీ ద్వారా సహాయాన్ని పొందుకొని దేవా వారు మిమ్మల్ని బహుగా స్తుతించడానికి సహాయం దయచేయండి. విశ్వాసంతో వారు మీకు మొరపెట్టి మీ నుంచి విడుదల పొందడానికి కూడా సహాయం చేయమని, వారున్న ఏ పరిస్థితిలో నుంచి అయినా వారిని మీరు విడిపించండి, తప్పించండి, వారిని కాపాడండి, బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.